శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కార్తీక మాసం దీప ప్రజ్వలనం. ఎలుకకు పూర్వజన్మ స్మృతి. జనక మహారాజుతో వశిష్ఠ ముని ఇలా అంటున్నారు: ఓ జనక, కార్తీక మహత్యాన్ని గురించి ఎంత చెప్పినా పూర్తి కాదు, కానీ ఇంకొక ఇతిహాసం చెబుతాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పసాగను. ఈ నెలలో హరినామ సంకీర్తనలు చేయడం, వినడం, శివకేశవుల వద్ద దీపారాధన చేయడం, పురాణ పఠనం లేదా శ్రవణం, సాయం సమయాల్లో దేవతా దర్శనాలు విధిగా చేయాలి. అలా చేయని వారు కాలసూత్రం అనే నరకంలో కొట్టుమిట్టాడుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యం కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధ పుష్పాలతో అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే విశేష ఫలం లభిస్తుంది. ఇలా నెల రోజులు క్రమం తప్పకుండా చేసిన వారు అంచెమున దేవదందుపులు మోగుతుండగా వైకుంఠంలో విష్ణు సాన్నిధ్యం పొందుతారు. ఇలా నెల రోజులు పూజాధికాలు నిర్వర్తించలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో నిష్ఠతో పూజ చేసి ఆవునేతితో దీపం వెలిగించాలి. ఆవు పాలు పితికినంతసేపైనా దీపం వెలిగించిన వారికి తదుపరి బ్రాహ్మణ జన్మ ప్రాప్తిస్తుంది. ఇతరులు పెట్టిన దీపంలో నూనె వేసిన, అవసాన దశలో ఉన్న దీపం వత్తిని పైకి జరిపి దీపాన్ని వృద్ధి చేసిన, కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించిన వారి సమస్త పాపాలు హరిస్తాయి. దీనికి సంబంధించి ఒక కథ చెబుతాను అని ఇలా చెప్పారు. సరస్వతీ నదీ తీరంలో శిథిలమైన దేవాలయం ఒకటి ఉండేది. కర్మనిష్ఠుడైన దయార్ద్ర హృదయుడైన ఒక యోగి పొంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతా అక్కడే గడిపి పురాణ పఠనం చేయాలని తలచాడు. ఆ పాడుబడ్డ దేవాలయాన్ని శుభ్రంగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్టు పెట్టి పక్క గ్రామాలకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో వత్తులు చేసి 12 దీపాలు పెట్టాడు. స్వామిని పూజిస్తూ నిష్ఠతో పురాణాన్ని చదివాడు. ఈ విధంగా కార్తీక మాసం ఆరంభం నుంచి చేశాడు. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవాలయంలోకి ప్రవేశించింది. 4 మూలలు వెతికి తినడానికి ఏమి దొరుకుతుందా అని అక్కడ ఆరిపోయిన వత్తిని తినాలని నిర్ణయించుకుంది. అలా ఆ వత్తిని నోట కరుచుకుని తీసుకెళ్తుంటే పక్కనే ఉన్న దీపానికి తగిలి ఎలుక నోట్లో ఉన్న వత్తి కొసకు నిప్పు అంటుకుంది. అలా ఆరిపోయిన వత్తి వెలుగుతూ వచ్చింది. అది కార్తీక మాసం కావడం, శివాలయంలో ఆరిపోయిన వత్తిని ఎలుక వెలిగించడం వల్ల దాని పాపాలు హరించకపోయి పుణ్యం కలిగింది. వెంటనే దానికి మానవ రూపం సిద్ధించింది. ధ్యాననిష్టలో ఉన్న యోగి పొంగవుడు కళ్ళు తెరిచి చూడగా పక్కనే ఒక మానవుడు నిలబడి ఉండడం గమనించాడు. ఓయి, నీవు ఎవరవో, ఎందుకు ఇలా నిలబడ్డావని ప్రశ్నించగా అతను వినమ్రంగా, అయ్యా, నేను ఒక ఎలుకను. రాత్రి నేను తిండి కోసం వెతుకుతుండగా ఈ ఆలయంలోకి వచ్చాను. ఇక్కడేమీ దొరక్కపోవడంతో నెయ్యి వాసనలతో ఉన్న ఆరిపోయిన వత్తిని తినాలని దాన్ని నోట కరిచి తీసుకువెళ్ళసాగాను. పక్కనే ఉన్న దీపానికి తగిలింది. ఆ వత్తి తగలడం వల్ల నా పాపాలు హరించుకుపోయాయి అనుకుంటాను. అందుకే వెంటనే పూర్వజన్మమెత్తాను. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకు ఈ మూషిక జన్మనెత్తానో దానికి కారణమేమో తెలియదు. మీరు యోగి పొంగవుల్లా ఉన్నారు. దయచేసి నాకు విశదీకరించండి అని కోరాడు. అంతటా ఆ యోగి ఆశ్చర్యంతో తన దివ్య దృష్టితో సర్వం తెలుసుకొని ఇలా చెబుతున్నాడు. ఓయి, నీవు కిందటి జన్మలో బ్రాహ్మణుడివి. నీ పేరు బాహ్లికుడు. నీవు జైన మతానికి చెందినవాడవు. నీ కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేస్తూ ధనాసాపరుడివై దేవపూజలు, నిత్యకర్మలు మరిచావు. నీచుల సహవాసం చేశావు. నిషిద్ధాన్నం తిన్నావు. మంచివారు యోగ్యులను నిందించావు. పరుల చెంత స్వార్థచింతన కలిగి ఉండడమే కాకుండా ఆడపిల్లలు నమ్మే వృత్తిని చేపట్టి దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టావు. సమస్త తినుబండారాలను చౌకగా కొని వాటిని ఎక్కువ ధరలకు అమ్మావు. అలా అమ్మిన ధనాన్ని నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక భూస్థాపితం చేసి పిసినారువై జీవించావు. మరణించిన తర్వాత ఎలుక జన్మ ఎత్తి వెనుకటి జన్మ పాపాలు అనుభవించావు. భగవంతుడి దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడివయ్యావు. దానివల్లే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించింది. కాబట్టి నీవు నీ గ్రామానికి వెళ్ళి నీ పెరట్లో పారుతున్న ధనాన్ని తవ్వి తీసి దాన ధర్మాలు చేసి భగవంతుడిని ప్రార్థిస్తూ మోక్షం పొందు అని నీతులు చెప్పాడు. చూసావా జనక మహారాజా, జీర్ణమైన ఒక వత్తిని తిరిగి వెలిగించినంత మాత్రాన ఒక మూషికం ఎంతటి ఫలితాన్ని పొందిందో. ఇలా కార్తీక మాసంలో దీపం వెలిగించడం వల్ల కనీసం కొండెక్కేందుకు సిద్ధంగా ఉన్న దీపంలో నూనె వేసి వృద్ధి చేసిన, జీర్ణమైన దీపాన్ని వెలిగించిన ఎలాంటి ఫలితాలు కలుగుతాయనడానికి ఈ వృత్తాంతం ఉదాహరణ అని వివరించాడు. సదయా ఇంద్రియ ధేనువులు విషయఘాస గ్రాసలోలములై బ్రతుకున్ బిడులు బట్టి నిన్మరచి పోవంబోవ ప్రాయంపు ప్రోద్ధ దేడిందన్ పైగమ్ము చికిటలలో
అల్లాడవే సొంత నీ మృదవౌ మోవివి పిల్లగ్రోవి నీడలేని వేణు గోపాలక. సర్వే జనా సుఖినో భవంతు.